నేను ఆయన చేతికి ఎప్పుడో నా లైఫ్ని అప్పచెప్పానయ్యా, నా జీవితాన్ని అప్పచెప్పాను, నా బ్రతుకుని అప్పచెప్పాను. ఇప్పుడు ఆయన పెత్తన కింద నడుస్తున్నా నేను. ఆయన ఉన్నవాడు, సర్వశక్తి గల దేవుడు, సార్వభౌముడు, సమస్తాన్ని సాధ్యపరచగలడు. కాబట్టి నాకేం కలత, టెన్షన్ ఏం లేదు. అది ఏ సమస్య అయినా కావచ్చు, శరీర సంబంధమైన సమస్య అయినా, మానసిక సమస్య అయినా, ఆత్మీయ సమస్య అయినా, అది ఏ విధమైనదైనా కావచ్చు. నాకైతే మాత్రం టెన్షన్ లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకని లేదయ్యా అంటే, నేను దేవుని పెత్తనం కింద ఉన్నాను. ఆయన రథాశ్వాన్ని అయ్యాను, ఆయన రథమునకు అశ్వమునయ్యాను అంటే ఆయన రథానికి పూంచిన గుర్రమునయ్యాను. నా సారథి పరిశుద్ధాత్మ. ఆయన ఎటు నడిపిస్తే అటే. దేవుని చిత్తంలో ప్రయాణం చేసేవాడు బాధపడితే